అరబ్ దేశాల్లో పరిణామాలు రోజురోజుకు అమెరికాకు నెగటివ్గా మారుతున్నాయి. ఇటీవల చైనా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా, ఇరాన్లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియా, అమెరికా శత్రుదేశం ఇరాన్. కానీ సౌదీ అరేబియా, ఇరాన్లు కలిసి అమెరికా ప్రత్యర్థి అయిన చైనా ఆధ్వర్యంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. ఇంతవరకు అరబ్ ప్రపంచంలో, అరబ్ దేశాల చరిత్రలో అమెరికా లేకుండా ఒప్పందాలు కుదరవు. అది క్యాంప్ డేవిడ్ ఒప్పందం కానీ, లేదు ఈ అబ్రహాం అకార్డ్ కానీ, యుఏఈ, బహ్రెయిన్, మొరాక్కో, సూడాన్లు కలిపి ఇజ్రాయెల్ గుర్తించే ఒప్పందం అది. కానీ మొదటిసారి అనుకుంటాను ఇటీవల చరిత్రలో అమెరికాతో సంబంధం లేకుండా చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దెబ్బ తగిలింది అమెరికాకు. సిరియాను అరబ్ లీగ్లో చేర్చుకోవటానికి నిర్ణయం జరిగింది. సిరియాను 2011లో అరబ్ లీగ్ సస్పెండ్ చేసింది. అరబ్ లీగ్లో ఆ రోజు సిరియాను సస్పెండ్ చేయడానికి ఇతర అరబ్ దేశాలను మొబిలైజ్ చేసినటువంటి సౌదీ అరేబియాయే ఈరోజు బషర్ అల్ అసద్ నాయకత్వంలోని సిరియాను అరబ్ లీగ్లో తిరిగి చేర్చుకోవటానికి కారణమైంది. సిరియా పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. సిరియా రష్యాకు, ఇరాన్కు అనుకూలంగా ఉండే దేశం. ఇరాను, రష్యా, అమెరికా వ్యతిరేక దేశాలు. సో అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, ఇరాన్లతో స్నేహంగా ఉండే బషర్ అల్ అసద్ నాయకత్వంలోని సిరియాను అరబ్ లీగ్ చేర్చుకుంది. అంటే అరబ్ దేశాలు అమెరికా ఇన్ఫ్లుయెన్స్ నుంచి జరిగిపోతున్నాయా అనేటువంటి క్వశ్చన్ మొదలైంది. ఇది అమెరికాకు రెండవ ఎదురు దెబ్బ. ఎందుకంటే 2011లో ఈజిప్టు, తునీషియా ఇలా అరబ్ దేశాలలో అరబ్ స్ప్రింగ్ అని, అరబ్ స్ట్రీట్ అని రకరకాల పేర్లతో ప్రజల నిరసన చూశాం మనం. కొన్ని దేశాల్లో ఈ నిరసనను క్రూరంగా అణచివేశారు, కొన్ని దేశాల్లో సపోర్ట్ చేశారు. ఆ సమయంలో సిరియాలో కూడా నిరసనలు పౌర సమాజం నుంచి వచ్చాయి. దాన్ని బషర్ అల్ అసద్ చాలా కఠినంగా అణచివేశారు. ఆ తర్వాత బషర్ అసద్కు వ్యతిరేకంగా మొదలైనటువంటి ఈ పోరాటము ఇతర దేశాల మద్దతుతో ఒక సివిల్ వార్గా మారిపోయింది. ఎందుకంటే ఆనాడు సౌదీ అరేబియా, జోర్డాను, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలన్నీ సిరియాలో ఉన్న ప్రొటెస్టర్స్కు మద్దతుగా నిలిచాయి, ఆయుధాలు సమకూర్చాయి. దీంతో సిరియాలో సివిల్ వార్, బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు మొదలైంది. ఇది చాలా కాలం నడిచింది. ఇందులో అల్ ఖైదా మాజీలు చేరారు. ఇప్పటికీ నార్త్ ఈస్టర్న్, నార్త్ వెస్టర్న్ పార్ట్స్లో ఇప్పటికీ కూడా ఈ ప్రొటెస్టర్స్ అంటే బషర్కు వ్యతిరేకించేవారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలని తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. అందులో ఒక ప్రాంతంలోనైతే మాజీ అల్ ఖైదా వాళ్ళు కూడా ఉన్నారు. సో వీరికి, ఈ ప్రొటెస్టర్స్కు అమెరికా కూడా మద్దతు ఇచ్చింది. ఈలోగా ఒకవైపు బషర్ అల్ అసద్, మరోవైపు అమెరికా, ఇతర అరబ్ దేశాల ప్రోత్సాహంతో ఉన్నటువంటి బషర్ వ్యతిరేక తిరుగుబాటుదారులు, మరోవైపు ఐఎస్ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో ఈ 3 రకాల త్రిముఖ పోరు జరిగింది. బషర్ అల్ అసద్ అటువైపు ఐసిస్, ఇటువైపు అమెరికా, అరబ్ దేశాల మద్దతుతో ప్రొటెస్టర్స్. ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో బషర్ అనివార్యంగా రష్యా వైపు, ఇరాన్ వైపు షిఫ్ట్ అయ్యాడు. సో రష్యా సహకారము, ఇరాన్ సహకారము, హిజ్బుల్లా మద్దతుతో సిరియాలో బషర్ అల్ అసద్ ఒక రకంగా సివిల్ వార్ను గెలిచాడు. ఇవాళ అరబ్ లీగు తిరిగి సిరియాను తమ లీగ్లో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది అంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే సిరియా పైన బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ వచ్చినట్టు కనబడుతోంది. అంటే కొన్ని నార్త్ పూర్తి అంటే దాదాపు పూర్తి, కొన్ని ప్రాంతాలను ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో ఇంకా కొంత బషర్ వ్యతిరేక అసమ్మతి వర్గాలు ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సివిల్ వార్లో బషర్ గెలిచాడు అన్న ఇండికేషన్ ఇది క్లియర్గా తెలుపుతోంది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పటికీ బషర్ ప్రభుత్వం పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. తమ ప్రత్యర్థులైన రష్యా, చైనా మిత్రుడిగా ఉన్న బషర్ సిరియన్ సివిల్ వార్లో గెలవడం అనేది అమెరికాకు ఎదురు దెబ్బ. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో
తాలిబాన్లకు అధికారం అప్పచెప్పి అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇంకో రకంగా అమెరికా ఫోర్సెస్కు వ్యతిరేకంగా జరిగిన పరిణామం. ఇక ఇది ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ ఇలాంటి దేశాలు అమెరికా ఇన్ఫ్లుయెన్స్లో ఇతర అరబ్ దేశాలతో ఘర్షణ, ఇతర దేశాలు ఇప్పుడు ఇరాన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇలాంటి దేశాలతో ఘర్షణ పడుతూ వచ్చాయి. కానీ బయటి వారి జోక్యం లేకుండా అరబ్ దేశాలు తమలో ఉన్న సమస్యలను తాము పరిష్కరించుకోవటానికి ముందడుగు వేస్తున్నాయా, అందుకు అమెరికాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అయితే అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసే దాంట్లో చైనా మద్దతు తీసుకోవచ్చు ఇరాన్తో ఒప్పందం విషయంలో. అందువల్ల ఏదో ఒక బయటి దేశం ప్రభావం లేకుండా ఉండదు. కానీ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ను దాటి అరబ్ దేశాలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నాయా? ఆర్ అరబ్ కంట్రీస్ స్క్రిప్టింగ్ ది కామన్ ఫ్యూచర్ వితౌట్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఇక్కడ కీలకమైన క్వశ్చన్. అందుకే ఇరాన్తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకోవడం, ఇప్పుడు సిరియాను అరబ్ లీగ్లో చేర్చుకోవడం, ఈ రెండింటిని అమెరికా వ్యతిరేకిస్తోంది. అమెరికా వ్యతిరేకించిన సౌదీ అరేబియా ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి ఒక కారణం, దీని వెనకాలన్న పొలిటికల్ ఎకానమీ కూడా ఉంది. సౌదీ అరేబియా చమురు సంపద ప్రధానంగా అమెరికన్ కంపెనీలు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాయి. అమెరికా సౌదీ నుంచి పెద్ద ఎత్తున చమురు కొనేది, బిగ్ కస్టమర్. సౌదీలో షేకులు, రాజులు, మొనార్క్స్ వాళ్ళ డబ్బంతా తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుబడి పెట్టేవారు. అమెరికా సౌదీ అరేబియా మిలిటరీ సెక్యూరిటీ చూసేది. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే అమెరికా ఎనర్జీ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది, ముఖ్యంగా షేల్ రెవల్యూషన్ తర్వాత. అందువల్ల అమెరికా ఈజ్ నో లాంగర్ ఎ బిగ్ కస్టమర్ ఆఫ్ అరబ్ ఆయిల్. అందువల్ల అమెరికాకున్న క్లౌట్ కాస్త అరబ్ దేశాల్లో తగ్గింది. దీనికి కౌంటర్గా చైనా పెద్ద కస్టమర్గా ఎమర్జ్ అయింది. ఇవాళ సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొంటున్న చైనా, అమెరికా కాదు. సో అందువల్ల ఈ మారుతున్న పొలిటికల్ ఎకానమీ, జియో ఎకనామిక్స్ కూడా జియో పాలిటిక్స్ను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల ఈ అరబ్ దేశాల్లో అరబ్ లీగ్లోకి సిరియా రావడం అనేది, సౌదీ అరేబియా ఇలా ఇరాన్తో ఒప్పందం చేసుకోవడం, ఇరాన్కు మిత్రుడైన బషర్ అల్ అసద్ను అరబ్ లీగ్ స్వీకరించడము, డెఫినెట్గా ఇది ఒక పాన్ అరబ్ యూనిటీకి ఒక పరిణామము, తగ్గుతున్న అమెరికా ఇన్ఫ్లుయెన్స్కి ఒక ఇండికేషను, రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ పోటీగా పెరగడానికి కూడా ఒక ఇండికేషను. అయితే అరబ్ లీగ్లోకి బషర్ నాయకత్వం సిరియాను చేర్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది సౌదీకి, ఇతర దేశాలకు. సిరియన్ సివిల్ వార్ వల్ల పెద్ద ఎత్తున సిరియా నుంచి కాందిషీకులు, రెఫ్యూజీసు జోర్డాన్లోను ఇతర అరబ్ దేశాల్లో ఉన్నారు. వారిని వెనక్కు పంపించాలంటే బషర్ సహకారం కావాలి. ఎప్పుడైతే సిరియాలో సివిల్ వార్ దాదాపు క్లోజ్కి వచ్చి బషర్ అల్ అసద్ ప్రభుత్వం గెలిచిందో, ఈ దేశాలు తమ దగ్గర ఉన్న సిరియన్ రెఫ్యూజీస్ని తిరిగి పంపించాలి. అందుకు బషర్ సహకారం కూడా అవసరం. అందువల్ల ఇలాంటి వివిధ ఫ్యాక్టర్స్ ప్లే కావడము, సిరియన్ సివిల్ వార్లో వచ్చిన పరిణామాలు, మొత్తం ప్రపంచంలో వస్తున్న జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్లో వచ్చిన మార్పులు వెరసి అమెరికాకు ఎదురు దెబ్బ ఈ ప్రాంతంలో కలుగుతున్నాయి.